ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనంతపురం జిల్లా తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు రివాల్వర్ చూపించాడు సిఐ సాయి ప్రసాద్. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సిఐ సాయి ప్రసాద్ గన్ చూపడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు రివాల్వర్ చూపిస్తూ బెదిరించాడు సిఐ. ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటి? సాధారణంగా ఎన్కౌంటర్ కానీ ఎదురుకాల్పుల వంటి ఘటన జరిగినప్పుడు మాత్రమే పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులు, రివాల్వర్లు బయటికి తీసే పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు సాక్షాత్తు తాడిపత్రి సిఐ సాయి ప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై తుపాకీ చూపుతూ బెదిరిస్తున్న దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన తాడిపత్రిలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నిన్న ఆయన స్వగృహం నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి తాడిపత్రి నుంచి అనంతపురంకి తీసుకొస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను చూస్తూ ఆ బెదిరిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా కూడా వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైతే ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతుగా వస్తూ ఉన్నారో వారందరూ రాకూడదు, వస్తే కాల్ చేస్తానన్నట్టుగా సిఐ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సిఐ చూపుతున్న వీడియోస్ అయితే వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఆంక్షలు విధిస్తే ఆంక్షలు విధించాలని చెప్పాలి కానీ తుపాకీతో సాక్షాత్తు పోలీసులు బెదిరించడం, సిఐ బాధ్యత కలిగిన సిఐ బెదిరించడం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారింది. సిద్ధు. ఓకే శివారెడ్డి.